సమాజం తలదించుకునే దారుణ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి అని కూడా చూడకుండా ఇషికా అనే యువతి ప్రియుడితో కలిసి తల్లిని కిరాతకంగా హతమార్చింది. సాక్ష్యాలను మాయం చేసేందుకు ఏకంగా ఇంట్లోనే పూడ్చిపెట్టేసింది. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు తల్లి అడ్డుగా ఉందని తల్లి వద్ద ఉన్న డబ్బుని కాజేసేందుకు ప్లాన్ చేసి మరీ దారుణంగా చంపేసింది. 10 నెలల క్రితం హత్య జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పూడ్చిపెట్టిన మృతురాలు అంజు డెడ్ బాడీని వెలికి తీసి పోస్టుమార్టానికి తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లిని అంజు అనేటువంటి ఒక మహిళని దారుణంగా చంపి ఈ విధంగా పూడ్చిపెట్టారు. నివాసంలో చూడొచ్చు డెడ్ బాడీని ఫోరెన్సిక్ డాక్టర్లు అంతా పోలీసులు ఈ విధంగా పూడ్చిపెట్టినట్టు అంజు మృతదేహాన్ని వెలికి తీసేసి పోస్టుమార్టం కోసం పంపిస్తున్నారు. క్లూస్ సేకరించింది. ఈ విధంగా చూడవచ్చు. అందులో అయితే ఈ సంఘటన జరిగి కూడా అంజుని చంపి కూడా సుమారు 10 నెలలు అవుతుంది. 10 నెలల నుంచి ఈ విధంగా ఇదే ఇంట్లో ఉంచారు, ఇదే ఇంట్లో పెట్టారు. ఇందులో బండలు కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది పరిస్థితి, చాలా స్మెల్ కూడా వస్తుంది ఇందులో ఉన్నట్టు పరిస్థితి చూడవచ్చు. అయితే ఇచ్చినట్టుగా బంధువులు ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు ఆ తర్వాత ఏం జరిగిందని ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిందో అందులో పూడ్చిపెట్టేసి మీదంగా బండలు పెట్టారు. ఆ బండల్ని బయటికి తీశారు. బండల్ని ఫస్ట్ తీసి ఆ తర్వాత మట్టిని వెలికి తీసేసి శవాన్ని డెడ్ బాడీని కూడా బయటికి తీసేసి మృతదేహాన్ని మార్చురీకి పంపించారు. పోస్టుమార్టం కోసం మార్చురీకి పంపించారు. అత్యంత దారుణమైన సంఘటన. ప్రియుడి కోసం కన్న తల్లిని అత్యంత కర్కశంగా అత్యంత దారుణంగా పొడిచి చంపి హత్య చేసి ఈ విధంగా ఇందులో పూడ్చిపెట్టారు. ఇంట్లోనే పూడ్చిపెట్టారు. ఇంట్లో ఈ గదిలో పూడ్చిపెట్టారు. ఈ గదుల నుంచే తీసుకొచ్చారు. ఈ గదుల నుంచి ఒకసారి చూస్తే ఈ గదుల నుంచి డెడ్ బాడీని తీసుకొచ్చారు. అయితే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించారు అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా అనుమానం రాకుండా ఈ విధంగా దారుణానికి ఒడిగట్టారు. దారుణంగా చంపేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కూడా అడిగట్టిన ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఏంటనేది చెప్పమ్మా. అంటే తెలుసా ఈ సంఘటన? మాకు అసలు తెలియదు. మేము ఇయ్యాల్లో వచ్చినాం ఊరు నుంచి. మా బిడ్డ కోడలు, మా బిడ్డ తోటి కోడలు, ఆమె నా బిడ్డ తోటి కోడలు. మాకు అసలు తెలియదు. ఇప్పుడు ఎరుకైతేనే వచ్చినాం. కూతురు ఇసుక కావచ్చు, ప్రియుడు కావచ్చు, ఎంతకాలం ఎప్పుడు చంపినట ఆ సంగతే తెలియదు మాకు. ఇట్లా చచ్చిపోయిందన్న సంగతి ఇప్పుడే తెలుసు. కానీ ఆమె ప్రేమించుకుంది తెలియదు, ఏ కేసు అయింది తెలియదు, మాకు ఏది తెలియదు. కన్న తల్లి అంజు అనేటువంటి కన్న తల్లిని ఇసిక అనేటువంటి రెండవ కూతురు ప్రియుడు కోసం ప్రియుడితో పెళ్లి చేసుకుంటేందుకు తల్లి అంజు ఒప్పుకోకపోవడంతో, అంతేకాకుండా ఆ బాలిక ఆమె మైనర్ కావడంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోక్సో కేసు కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆమె ఆ తర్వాత మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటేందుకు అంజు అడ్డు వస్తుంది, తల్లి అడ్డు వస్తుందన్న ఆలోచనతోటి కూతురు ప్రియుడు కలిసి అత్యంత దారుణంగా పొడిచి చంపేసి ఆ విధంగా ఇంట్లోనే పాతిపెట్టారు. కెమెరా పర్సన్ బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.